అందరికి నమస్కారం. ఈ మధ్య ఒక సాంగ్ నేను చాలా ఎక్కువ వింటున్నాను. ఎందుకు వినాల్సి వస్తుందంటే ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు, నాకు నా లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన నా వైఫ్ డెత్ చాలా డిప్రెషన్ అంటే ఏదో మిస్సింగ్. ఆల్మోస్ట్ 25 days నుంచి ఇదే జీవితం సుఖ దుఃఖాల సంగమం అని. ఆ సాంగ్ డేలో దాదాపు ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియదు. నేను లోన్లీ ఫీల్ అయినప్పుడల్లా ఆ సాంగ్ వింటూ ఒక ఎనర్జీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నా లాస్ట్ ఇయర్ November 4th నుంచి అన్నీ చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి నా లైఫ్లో. November 4th మా ఇంట్లోకి ఒక బాబు రావడం, January 14th రిలీజ్ అయిన శతమానం భవతి ఒక సెన్సేషనల్ హిట్ కావడం, దాని బ్యాక్ టు బ్యాక్ నేను లోకల్ హిట్ కావడం. సో చాలా హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు సడన్గా భగవంతుడు ఒక జర్క్. సరే, ఆ జర్క్లో నుంచి మళ్ళీ తేలుకోవడానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇది కాదు అని మళ్ళీ భగవంతుడే ఈరోజు మా సినిమాకి నేషనల్ అవార్డుని ఇచ్చి నాకు ఇంకొక ఎనర్జీని ఇచ్చాడు ఈరోజు. అంటే 14 సంవత్సరాల సినిమా ప్రొడ్యూసర్గా 14 years కంప్లీట్ అయింది. 25th ఫిలిం అండర్ ప్రొడక్షన్లో ఉంది. ఇలాంటి టైంలో ఇప్పటి వరకు చూడని ఒక అవార్డ్, నేషనల్ అవార్డ్ అనేది ఒక అవార్డు తీసుకోవడం కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు నేను ఫీల్ అవుతాను. ఈ శతమానం భవతితో ఇప్పుడు వస్తున్న ఈ నేషనల్ అవార్డు నా లైఫ్లో మొన్న నేను లాస్ అయిన దానికంటే ఎక్కువగా భావిస్తూ, దీంతో మళ్ళీ ఒక ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీయటానికే భగవంతుడు ఈరోజు ఈ నేషనల్ అవార్డుని మాకు ఇస్తున్నాడని అనుకుంటాను. సో ఇలాంటి నేషనల్ అవార్డు రావడానికి నా సినిమాకు పనిచేసిన ముందుగా నా దర్శకుడు, అంటే మేమిద్దరం, నాకు ఈ 25 ఫిలిమ్స్లలో ఈ సినిమా మేకింగ్ కూడా స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక స్పెషల్. అంటే ఈ సినిమాని డైరెక్టర్ తన ఐతో చూస్తాడు, కానీ ఈ సినిమా నేను ఒక ఐ అయితే నా దర్శకుడు ఒక ఐ, ఇద్దరము చెరొక ఐతో ఈ సినిమాని స్క్రిప్ట్ దగ్గర నుంచి మేము ఆ వేవ్ లెంత్లో ఉంటూ సినిమాని అలా అనుకుంటూ తయారు చేసాం. అది మేము తీసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందియడమే కాకుండా ఇవాళ భారతదేశ ప్రజలు ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అనేది ఇవాళ నేషనల్ అవార్డు వాళ్ళు ఈ సినిమా ఎందుకు ఇస్తున్నారనేది అనౌన్స్ చేసి ఈ స్వర్ణ కమలాన్ని మాకు ఇస్తున్నందుకు ఇండియన్ గవర్నమెంట్కి, ఆ జ్యూరీకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దర్శకుడు సతీష్, ఈ సినిమా మా హీరో శర్వానంద్, అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, అండ్ హీరోయిన్ అనుపమ, అండ్ మెయిన్ బంగారాజు క్యారెక్టర్ కంగారు రాజుగా చేసిన మా నరేష్ గారు, అండ్ ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్, మా కెమెరామెన్ సమీర్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, మా ఆర్ట్ డైరెక్టర్, మా ఎడిటర్ మధు. సో ఎవ్రీవన్ ఈ సినిమా మాది అనుకొని చేశారు. తెలుగు ప్రేక్షకులు మాది అని అనుకున్నారు. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ కూడా మా శతమానం భవతిని ఇది ఇండియన్ ఫిలిం అనుకుని ఈరోజు ఈ అవార్డు ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Here we go. Listen up. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులోన